ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి మొత్తం కూడా సర్వం సిద్ధమైపోయింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఈ పోలింగ్ ప్రక్రియ ఉంటుంది. మళ్ళీ ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరు పాల్గొంటారు అంటే ఇక్కడ లోక్సభ సభ్యులు, అటు రాజ్యసభ సభ్యులు అంటే ఎంపీలు పాల్గొంటారు. లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు పాల్గొంటారు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే అంటే ఒకవేళ పార్టీల పరంగా తర్వాత కూటముల పరంగా చూసుకుంటే ఎన్డీఏకి గెలిచేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి, ఇంకంటే క్లియర్ అనమాట. తర్వాత కొన్ని మిత్రపక్షాలు అవన్నీ కూడా మొత్తం కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్డీఏకు అంటే అక్కడ రాధాకృష్ణన్ గెలిచేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించి జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఆయనకు పూర్తి స్థాయిలో ఓట్లు లేవు. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే యాక్చువల్గా ఇండియా కూటమి ఏమనుకుంటుందంటే ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగితే అంటే అక్కడ ఎన్డీఏ కూటమి నుంచి కొంతమంది ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేసి అక్కడ సుదర్శన్ రెడ్డికి వేస్తే మేము గెలుస్తామనేటువంటి ధీమాతోటి ఇక్కడ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. తర్వాత అక్కడ రాధాకృష్ణన్ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాధాకృష్ణన్ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఒక బీసీ బిడ్డ మొదటిసారిగా ఉపరాష్ట్రపతి అయ్యేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇవాళ సాయంత్రం వరకు అది జరుగుతుంది, పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత లెక్కింపు ఉంటుంది. ఎవరైందనేది రాత్రి లోపల తేలిపోతుంది. ఏంది మ్యాక్సిమం అంటే ఉన్నటువంటి అంచనాల ప్రకారం మాత్రం అక్కడ ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గెలిచేటువంటి అవకాశం మాత్రం కనిపిస్తుంది అని చెప్పేసి విశ్లేషకులు అంటున్నారు. సరే ఏం జరుగుతుందో చూద్దాం. అది ఎంపీలు వేస్తారు ఓట్లు.